బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భేటీ అయ్యారు. అరగంటకు పైగా ఇద్దరు మంతనాలు జరిపారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విష్ణుని పోటీకి దించే యోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది. విష్ణువర్ధన్ రెడ్డిని కవిత కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భేటీ అయ్యారు. అరగంటకు పైగా ఇద్దరు మంతనాలు జరిపారు. కవిత విష్ణువర్ధన్ రెడ్డిల భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకు ఇద్దరు భేటీ అయ్యారు? ఇటీవల తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కూడా విష్ణు మాట్లాడారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి. కానీ వెంటనే ఒక 2-3 రోజుల తర్వాతనే కవితతో ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది? అరగంట పాటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఎన్నికకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య చర్చ సాగినట్టుగా, తమ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నుంచి రంగంలోకి దించే యోచనలో కవిత ఉన్నట్టుగా చర్చ సాగుతోంది. ఈ భేటీ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. కవిత విష్ణువర్ధన్ రెడ్డిలు ఎందుకు భేటీ అయ్యారు, ఏం మాట్లాడుకున్నారు అనే దానిపైన రాజకీయ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భేటీ అయ్యారు. అరగంట పాటు చర్చించుకున్నారు. ఏం చర్చించారు? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి విష్ణువర్ధన్ రెడ్డిని తన అభ్యర్థిగా కవిత రంగంలోకి దించబోతున్నారన్నటువంటి చర్చ అయితే సాగుతోంది. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం ఇస్తారు. వాసు, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ భేటీ, కవిత విష్ణువర్ధన్ రెడ్డిల భేటీ. ఏం జరిగింది, ఏం జరగబోతుందనే దానిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ కనిపిస్తోంది? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వివిధ పార్టీలు అభ్యర్థులు నిలిపేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో భేటీ కావడం ఒక ఆసక్తి రేపుతోంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే ఒక పక్కన కేటీఆర్ తెలంగాణ భవన్లో ఇప్పటికే వెంగళరావు నగర్ సంబంధించినటువంటి పార్టీ నేతలతో పాటు మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతతో కూడా ఆయన మంతనాలు జరుపుతున్న నేపథ్యంలో మరోపక్క ఇక్కడ కవిత విష్ణుతో భేటీ కావడం మాత్రం ఒక ఆసక్తి రేపుతూ ఉంది. ఎందుకు కవిత విష్ణుతో భేటీ అయింది అంటే జాగృతిని నిలిపే యోచనలో మనకంటువంటి సమాచారం. ఎందుకంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం కావచ్చు, ఆమె రాజీనామా చేసిన తర్వాత కావచ్చు, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పటికీ ఎలాంటి పార్టీ అనౌన్స్మెంట్ చేయకుండానే కేవలం జాగృతి పేరుతో కూడా ఆమె జిల్లాల వారీగా పార్టీని పటిష్టం చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుతో భేటీ కావడం మాత్రం ఖచ్చితంగా ఆమె ఈ ఎన్నికలకు సంబంధించి కూడా జాగృతి నుంచి అభ్యర్థిగా విష్ణుని నిలబెట్టే యోచన కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి 30 నిమిషాల పాటు విష్ణు కవితతో మంత్రాలు జరిపారు. మరి దీనికి సంబంధించి విష్ణు ఎలాంటి సమాధానం ఇచ్చారు, వాళ్ళ మధ్య జరిగినటువంటి చర్చ ఏంటి మాత్రం రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ సంబంధించి కూడా ఒక సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్లో గెలిచి తీరాలన్నటువంటి ఆదేశాలు కూడా ముఖ్యమంత్రి జారీ చేశారు. మరోపక్క ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్తో పాటు పలుమార్లు మంత్రాలు జరిపినటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కేటీఆర్ రంగంలో దిగి బీఆర్ఎస్ భవన్లో కూడా ఆయన చర్చలు జరిపిస్తూ ఉన్నారు. ఆ యొక్క బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి సునీతతో పాటు మిగతా డివిజన్ కార్పొరేటర్లు కౌన్సిలర్లకు సంబంధించినటువంటి వారితో కూడా స్థానిక బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. కానీ ఈ కీలక పరిణామాలు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న నేపథ్యంలో తాజాగా కవిత విష్ణుతో భేటీ ఎందుకు అయింది, ఏ పార్టీ నుంచైనా ఆమె పోటీకి సంబంధించి మరి ఎలా ముందుకు తీసుకెళ్తుంది? ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా జాగృతి తరపున పార్టీ నిలబెడుతుందా, లేదంటే పూర్తిగా ఈ మంత్రాలకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేది మరి కాసేపట్లో క్లారిటీ. వాసు, గత 3 రోజుల క్రితం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. దాంట్లో మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అక్కడే విష్ణు మాట్లాడారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇంకా ప్రకటన కాకపోయినప్పటికీ కూడా ఎవరిని పెట్టినా కూడా డెఫినెట్గా నేను కృషి చేస్తాను, విజయం కోసం కృషి చేస్తాను అనేది స్వయంగా జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ డయాస్ వేదికగా చెప్పినటువంటి స్టేట్మెంట్స్. కానీ వెంటనే ఒక 3 డేస్ తర్వాత కవితతో భేటీ కావడం అనేది నిజంగా ఆయనకు ఇంట్రెస్ట్ ఉందా, ఆయనకి ఎన్నికల్లో వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి, అది బీఆర్ఎస్ నుంచి సాధ్యం కాకపోతే ఈ రకంగా జాగృతి నుంచి అయినా వెళ్ళే అవకాశం
ఉంటే బాగుంటుందన్నటువంటి ధోరణిలో విష్ణు ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తోందా? ఎస్, అలానే భావించాలి. ఎందుకంటే రీసెంట్గా 3 రోజుల క్రితం కేటీఆర్తో జరిగినటువంటి భేటీకి సంబంధించి అంటే ఎవరికి అభ్యర్థిత్వాన్ని కేటాయించినా కానీ నేను సపోర్ట్ చేస్తానని చెప్పినటువంటి విష్ణు ఇప్పుడు కవితతో భేటీ కావాల్సిన అవసరం, అంటే దాదాపుగా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కాకపోతే అక్కడ ఏదైతే చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించిన కుటుంబానికి టికెట్ ఇవ్వాలని కూడా పార్టీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఇంకా పూర్తిగా అనౌన్స్ చేయకపోయినప్పటికీ మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత ఇప్పటికే పార్టీలో యాక్టివ్గా ఆమె పనిచేసుకుని వెళ్తా ఉన్నారు. ఆమె అందరినీ కూడా కలుపుకొని పోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆమెతోటే మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడ విష్ణు పూర్తిగా సపోర్ట్ చేస్తారన్న తర్వాత ఇప్పుడు సడన్గా కవితతో ఎందుకు ఆయన, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి కవితకి ఎలాంటి సంబంధం లేని నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి రీసెంట్గా ఏదైతే భవన్లో జరిగినటువంటి సమావేశానికి హాజరయ్యాడు, ఆయన కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు తాజాగా కవితతో భేటీ కావడం మాత్రం ఒక రాజకీయ పరంగా కూడా ఒక ఆసక్తి రేపుతా ఉంది. మరి ఖచ్చితంగా విష్ణు కూడా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేలో ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన పోటీ చేసే యోచనలో ఉన్నట్టుగానే సమాచారం అవుతుంది. మరి కవిత మద్దతు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేదంటే ఇంకేదైనా రాజకీయ పార్టీకి సంబంధించి ఆయన కవితతో మంతనాలు జరిపారా అనేది మాత్రం తెలవాల్సి ఉంది. మొత్తానికైతే రాజకీయ శక్తిగా పార్టీగా రాష్ట్రంలో అవతరించాలని భావిస్తున్న నేపథ్యంలోనే రీసెంట్గా వాసు ఇంకొక విషయం అంటే ఇప్పుడు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఫస్ట్, తర్వాత సస్పెండ్ చేసినటువంటి మరునాడే కవిత ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వ పదవికి కూడా రాజీనామా చేశారు. అసలు ఇటువంటి సమయంలో కవిత చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తామని చెప్తున్నారు. అందరినీ కలుస్తాం, అందరితో మాట్లాడతాం, తర్వాత నా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కవిత చెప్తున్నారు. కానీ ఇంత సడన్గా నిజంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు తమ నుంచి ఒక అభ్యర్థిని నిలబెట్టేటువంటి ప్రయత్నం, ఆ రకమైన ఆలోచన కవిత చేసే ఆస్కారం ఉంటుందా? రాజకీయ పరిశీలకులు ఏం గమనిస్తున్నారు, ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా అయితే కవిత ఎప్పటికీ రాజకీయ పార్టీగా వెళ్తానని ఇప్పటికీ ఆమె ప్రకటించకపోయినప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా కవిత ఒక రాజకీయ పార్టీని పెడుతుంది. బీసీ ఎజెండాతో కూడా ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే జాగృతిలో ఉన్నటువంటి బీసీ క్యాడర్ మొత్తానికి సంబంధించి కూడా జిల్లాల వారీగా ఇప్పటికే ఆమె కార్యాచరణ రూపొందిస్తోంది. రకరకాల పోరాటాలకు సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా కొన్ని పాదయాత్ర లేదంటే ఇంకేదైనా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని కూడా ఫస్ట్ జాగృతిని పటిషన్ చేసి ఆ తర్వాత రాజకీయ పార్టీగా అవతరించే యోచనలు ప్రస్తుతం కవితలకు తెలుస్తుంది. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో తన చతురస్రను ప్రదర్శించబోతా ఉంది. అంటే నేను కూడా ఒక రాజకీయ శక్తిగా రాజకీయ పార్టీగా రాబోతున్నానని కూడా ఆమె ఒక సూచన అంటే ప్రజల్లోకి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేశాడు పి జనార్దన్ రెడ్డి, మంచి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు ఈ మొత్తం 4-5 కాన్స్టిట్యున్సీ హైదరాబాద్ సంబంధించి. కాబట్టి రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, రేపు జరగబోయేటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి కూడా ఒకవేళ పి జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిని జాగృతి తరఫున నిలబెడితే అంటే భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో తాను రాజకీయ పరంగా రాబోతున్నట్టుగా ఆమె ఒక ఇండికేషన్ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ భేటీ చాలా ఆసక్తి రేపుతా ఉంది. కవిత జాగృతి పార్టీకి సంబంధించి ఆమె పార్టీ పేరు కానీ పార్టీని కానీ ఇప్పటికీ అనౌన్స్ చేయకపోయినప్పటికీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపేందుకే ఆమెకు సిద్ధమయ్యారు. కాబట్టి దీనికి పి జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణు అయితేనే సరిగా ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఆయనకు చరిత్ర ఉన్నటువంటి నాయకుడు, ఆయన మాస్ లీడర్. కాబట్టి ఖచ్చితంగా విష్ణుని ఎన్నికల్లో నిలబెట్టాల యోచనలో కూడా కవిత ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన పార్టీలో చాలా దగ్గర సంబంధంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కవితతో భేటీ కావడం మాత్రం చాలా ఆసక్తి ఉత్కంఠ కొనసాగుతుంది. మరి కాసేపట్లో చూడాలి మరి విష్ణు దీనికి సంబంధించి ఏం చెప్తాడో, ఆయన పోటీలో ఉంటాడా, బరిలోకి దిగుతాడా, దిగితే బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నాడా, లేదంటే కవిత జాగృతి పార్టీకి సంబంధించి ఏదైతే ఇండిపెండెంట్గా పోటీ చేసే యోచనలో ఉన్నాడా అన్న అంశానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం. మొత్తానికైతే కవితతో ఏదైతే విష్ణువర్ధన్ రెడ్డి భేటీకి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తి అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. ఇటీవల బీఆర్ఎస్కి దూరమయ్యారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. అయితే అనేక మందితో సంప్రదింపులు చేశాక మేధోమథనం చేశాకే తన ప్రయాణం ఉంటుందని కవిత వెల్లడించారు. ద సేమ్ టైం జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బీఆర్ఎస్ ఎవరిని నిర్ణయించినా వాళ్ళ విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు. కానీ ఇవాళ ఎమ్మెల్సీ అంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక అరగంట పాటు చర్చలు చేశారు. సో జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో కవిత విష్ణువర్ధన్ రెడ్డిని నిలబెట్టబోతుందన్నటువంటి ఒక చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో సాగుతుంది.